నమస్తే. అంతర్జాతీయ మార్కెట్లలో రూపాయి దారుణంగా పతనమైంది. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అంతర్జాతీయంగా రూపాయి పతనం అవటం ఇదే అతి దారుణంగా పడిపోవటం ఇదే తొలిసారి. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి పతనం అవటం అంత దారుణం అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు, మేధావులు చెప్తున్నారు. ఇంత దారుణంగా రూపాయి పడిపోవడం ఏంటి? అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయింది. బుధవారం ట్రేడింగ్లో రూపాయి భారీగా నష్టపోయి ఒక దశలో 91.74 వద్ద ఆల్ టైమ్ కనిష్టానికి నమోదు చేసింది. మార్కెట్లో నెలకొన్న పలు ప్రతికూల పరిణామాల మధ్య ఒకే రోజు 77 పైసల మేర విలువను కోల్పోయింది. 90.97 వద్ద ముగిసిన రూపాయి బుధవారం ఉదయం 91.05 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ట్రేడింగ్ సాగుతున్న కొద్ది అమ్మకాలు ఒత్తిడి పెరగడంతో రూపాయి విలువ అంతకంతకు దిగజారిపోయింది. బంగారం, వెండి దిగుమతులు పెరగటం, విదేశ సంస్థాగత పెట్టుబడిదారులు దేశీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవటం పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. మరోవైపు అమెరికా, యూరప్ మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తుందన్న వార్తలు వంటి అంతర్జాతీయ అంశాలు కూడా రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. వీటికి తోడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగటం రూపాయి విలువను మరింత బలహీనపరిచిందని మార్కెట్ల వర్గాలు చెబుతున్నాయి. ఏం జరిగినా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఆనాడు 1947 సంవత్సరం నుంచి 47 నుంచి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మాట్లాడుకుంటే కనీ విని ఎరగని రీతిలోని మొన్నటి వరకు ఉన్నటువంటి హక్కులు సుమారుగా 22 లక్షల కోట్ల రూపాయలు దేశ హక్కులు ఉన్నాయని చెప్పినటువంటి వాస్తవాల్ని బీజేపీ వచ్చిన తర్వాత అది 10 రెట్లు పెరిగి 200 కోట్ల వరకు కూడా అప్పులు కూబుల్లో ఉన్నదని, రాష్ట్రమంతా దేశమంతా కూడా అప్పులు కూబుల్లో ఊడిపోవడం వల్ల ఈ రూపాయికి పతనానికి నాంది పలుకుతుందని మరోపక్క చెప్తున్నారు. దేశీయ విదేశీయులకు సంబంధించినటువంటి కొన్ని మార్కెట్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరస్కరించటము, కొన్ని మార్కెట్ వాల్యూని దిగదార్చుకోవటం వల్లే రూపాయి పతనానికి నాంది పలికారని చెప్పి ఒక పక్క రాజకీయ విశ్లేషకులు కానీ, మేధావి వర్గాలు కానీ, అట్లాగే ఈ ట్రేడింగ్ సంబంధించినటువంటి విశ్లేషకులు కూడా చెప్పుకున్నది అదే. అసలు మార్కెట్ వాల్యూ పడిపోవడం దారుణంగా కనిష్ట స్థాయికి కనీవిని ఎరగని రీతిలో ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ఎంత దిగజారిపోవటం ఎప్పుడు చూడలేదు. ప్రభుత్వం 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంత దారుణంగా దిగజారిపోవడం దుర్మార్గం అని చెప్పి ఓ పక్క ట్రేడింగ్ సంబంధించినటువంటి వాణిజ్య పరంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ, మేధావి వర్గాలు కానీ ఇదే చెబుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచింగ్ విశ్వాస్ టీవీ.